బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. తప్పదు ప్రతీకారం అని ఒకరంటుంటే తగ్గిస్తాం అహంకారం అని చెప్పేసి మరొకరు అంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. లేని లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్న టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ తప్పదన్న సజ్జల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు కూటమి నేతలు. ప్రజల సొమ్మును అక్రమంగా దోచేసుకున్నదే కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నారంటున్నారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన అహంకారం తగ్గలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేస్తున్న చర్యలకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందన్నారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కట్టుకథలతో తమ నేతలను అరెస్టు చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు సజ్జల. వాళ్ళ కేసు ఉంది కదా, ఇట్ హోల్డ్స్ స్టిల్ గుడ్. ఎందుకంటున్నామంటే ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారి సంతకాలు ఉన్నాయి. అండ్ ప్రైవేట్ పార్టీస్ గాట్ బెనిఫిటెడ్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల రెవెన్యూ లాస్ వచ్చింది గవర్నమెంట్. దానికి చంద్రబాబు నాయుడు మద్దతు సంతకాలు ఉన్నాయి. క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ లేదు. అంటే క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఆ కేసు అయితే ఎక్కడికి వాళ్ళు ఎంత ఇది పెట్టినా అదైతే పోదు, అట్లాగే ఉంటుంది. దాన్ని రీఓపెన్ చేస్తాం. వైసీపీ హయాంలో నాసిరకం మద్యం అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం అంటే తన చేతుల్లోకి తీసుకున్నాడా లేదా? 1924లో బ్రాందీ షాపులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడా లేదా? ఏ బ్రాందీ షాపులో ఏ బ్రాండ్ అమ్మాలో రోజువారీ నిర్ణయాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా? ఏ బ్రాండ్కి సంబంధించి ఏ కేసుకి ఎంత కమిషన్ వస్తుందో లెక్కేసుకుని ఆ కమిషన్ వచ్చినటువంటి బ్రాండ్నే ఆ షాపుల్లో అమ్మేడా లేదా? తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు రామానాయుడు. వేల కోట్ల రూపాయలు పేదల సొమ్మును లూటీ చేసి పేదల ఆరోగ్యాన్ని నువ్వు నష్టం చేసి ఆసుపత్రులు పాలు చేస్తే మరి అటువంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం శిక్షించకుండా ఉండాలని అంటే ఇది సాధ్యమా? ఈవేళ 151 సీట్లు ఉన్నటువంటి మీకు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా లేకుండా పరిమితం చేసి ఈవేళ 93% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారంటే నువ్వు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏదైతే లూటీ చేసావో దోపిడీ చేసావో వాటిని సరిదిద్దమని మాకు కూడా ఈవేళ అధికారులు ఇవ్వడంలో అది కూడా ఒక భాగం. అందుచేత ఈ ప్రభుత్వం కక్షలు ఉండవు. ఈ ప్రభుత్వంలో పనిష్మెంట్ మాత్రం ఉంటుంది తప్పు చేసిన వాడిని. 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదన్నారు మంత్రి. రేపు మేము అధికారంలోకి వస్తే మీరు అమెరికా పారిపోతారు, లేదా ఆస్ట్రేలియా పారిపోతారు, లేకపోతే మీ తలకాయలు తీసేస్తాం, మీ చేతులు తీసేస్తాం, మీ కాళ్ళు నరికేస్తాం, మీ కన్ను తీసేస్తామని ఒక బెదిరింపులు కక్షల ధోరణులతో అధికారుల్ని అదేవిధంగా ఇటు పాలకులను కూడా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ యొక్క ధోరణి మారలేదు, వాళ్ళ వ్యవహార శైలి అనేది మారలేదు. లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న వారందరినీ శిక్షించాలన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక శాఖలలో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని, ఇంత దారుణంగా చెయ్యొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది. కనుక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. విచ్చలవిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మద్యం కేంద్రంగా చేశారు. కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ అరెస్టులకు సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది. కనుక వీటిని అన్నింటినీ మేము స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటాం. మద్యం కుంభకోణం కేసులో ముడుపులు ఎవరికి చేరాయో త్వరలో సీట్ తేల్చుతుందన్నారు కూటమి నేతలు. ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.